డాక్టర్ అంటేనే ప్రజల ప్రాణాలు కాపాడతారు అంటే ఇట్స్ లైక్ ప్రాణదాత అని అంటారు. సో వి ఫర్ విమెన్ ద్వారా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? సో నేను గవర్నమెంట్ డాక్టర్ని 15 years గా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ఫిట్స్ వస్తున్నాయంటే తాళం చేతులు పెట్టండి. పని చేస్తుంది కదా చాలా టైమ్స్ లో. అదే కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను ఒక 20 ఇట్లా ప్రాణదాత సెషన్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే 20 ప్లేసెస్ నేను విన్న ఒక కామన్ ఆన్సర్ ఏంటంటే అసలు సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటే గుండె ఆగి. సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ ఏంటి? బేసిక్ ఫస్ట్ ఎయిడ్ థింగ్స్. ఫస్ట్ ఎయిడ్ కోసం ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు కన్నా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఈ జర్నీలో మీరు చూసి అంటే మీరు సేవ్ చేసిన లైఫ్స్ కానీ ఏదైనా టచింగ్ స్టోరీ ఉందా? చాలా ఉన్నాయి. సో మీరు జైలర్స్ అంటే ప్రిజన్ ఆఫీసర్స్కి కూడా మీరు ట్రైనింగ్స్ ఇస్తారు. అంటే ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? సో నేను ఇట్లా అవేర్నెస్ అనే అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆవిడ డాక్టర్, రైటర్ అండ్ రీసెంట్గా టీఎస్ఎంసీ ఎలక్టెడ్ మెంబర్ కూడా. షీఈస్ అనదర్ దెన్ డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. pleasure. డాక్టర్ అంటే చాలా బిజీగా, చాలా అంటే లైఫ్ సేవ్ చేయడంతో పాటు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, ఇవన్నీ మానిటర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. టీఎస్ఎంసీ ఎలక్టెడ్ మెంబర్గా ఎలెక్ట్ అయినందుకు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? సో తెలంగాణలో వర్క్ చేసే ప్రతి డాక్టర్ ని రెగ్యులేట్ చేసే బాడీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. అయితే గత 16 సంవత్సరాలుగా కూడా దాంట్లో ఎలక్షన్స్ జరగలేదు. సో దాన్ని ఒక డమ్మీ బాడీ లాగా తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే బేసిక్ గా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇస్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. పబ్లిక్ హెల్త్ ని కంట్రోల్ చేయాలన్నమాట, రెగ్యులేట్ చేయాలి, హెల్ప్ చేయాలి పబ్లిక్. కానీ అలాంటి జరగట్లేదు. ఇప్పుడు అర్హత లేని వైద్యులు అందరూ ఇష్టం వచ్చినట్టు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. సో ఆ అర్హత లేని వైద్యులని ఆపాలన్నా, డాక్టర్స్ చేస్తున్న అనెథికల్ ప్రాక్టీస్ ని కంట్రోల్ చేయాలన్నా, నియంత్రించాలన్నా కేవలం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చేతిలోనే ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తన పవర్స్ ని ఎప్పుడు యూజ్ చేయలేదు. దానివల్ల అది ఒక డమ్మీ లాగా అయిపోయింది. కాబట్టి లేదు, ఖచ్చితంగా సిస్టమ్ లో, వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే మెడికల్ కౌన్సిల్ కి మంచి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈసారి కష్టపడి ఎలక్షన్స్ కోసం ఫైట్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి ఎలక్షన్స్ తీసుకొచ్చి మొత్తానికైతే కంటెస్ట్ చేసాము. మేము ఒక గ్రూప్ లో అందరం గెలిచాము. కానీ ఆ గ్రూప్ లో కంటెస్ట్ చేసిన 96 మెంబర్స్ లోకి నాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. అండ్ ఐఎమ్ ద ఓన్లీ ఫీమేల్. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్స్ లో ఫీమేల్ గెలవడం అంటూ ఎప్పుడు జరగలేదు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. ప్రతి చోటికి వెళ్ళామంటే చాలా చోట్లకి వెళ్ళాము రీచ్ అవ్వడానికి, ఎలక్షన్స్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడం కోసం. మెడికల్ కౌన్సిల్ ఏమేం చేయగలుగుతుంది, ఎందుకు ఏం చేయట్లేదు, సో దాన్ని యాక్టివ్ చేయడం కోసం మమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలనేది వెళ్ళాము ప్రతి చోటికి. లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ. మీరు అంటే ఆల్రెడీ నేను కొద్దిగా సోషల్గా యాక్టివ్గా ఉంటాను కాబట్టి మీ వీడియోస్ చూసాం మేడం, మీరు మాకు తెలుసు మేడం అంటూ రావడం, దట్ వాజ్ ఆల్ వెరీ గుడ్, వెరీ సపోర్టింగ్. అంటే ఈవెన్ కౌంటింగ్ అప్పుడు కూడా ప్రతిరోజు కౌంటింగ్ లో హైయెస్ట్ ఓట్స్ అంటే దట్ కౌంటింగ్ వెంట్ ఫర్ మోర్ దెన్ 1 month ఆల్మోస్ట్. సో అన్ని రోజులు కూడా లైక్ హైయెస్ట్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ మేము వచ్చి 4 months అవుతోంది. ఈ 4 months లోనే మేము ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ షోయింగ్ డిఫరెన్స్. లైక్ మోర్ దెన్ 20 అన్క్వాలిఫైడ్ వాళ్ళ మీద కేసెస్ నమోదు చేసాము, ఎఫ్ఐఆర్స్ బుక్ చేసాము. కొన్ని అన్క్వాలిఫైడ్ వాళ్ళ సెంటర్స్ క్లోజ్ చేసాము. లైక్ డాక్టర్స్ ఎథికల్ కేసెస్ పెండింగ్ ఉన్నవి కూడా మాక్సిమం క్లియర్ చేస్తున్నాం. సో వి జస్ట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. సో అంటే టీఎస్ఎంసీలో మీరు ఫస్ట్ ఫీమేల్ ఎలక్టెడ్ మెంబర్. ఫీమేల్గా ఎలెక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? దాంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఏం నేర్చుకున్నారు మీరు? సో ఎక్కువ వరకు డాక్టర్స్ మీటింగ్స్ పెట్టాలంటే ఈవినింగ్ టైమ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కరీంనగర్కి వెళ్ళి మీటింగ్ పెట్టాలి. ఎప్పుడు డాక్టర్స్ అందరూ వాళ్ళ ప్రాక్టీస్లు కంప్లీట్ చేసుకొని వస్తారు. సో 9 o'clock 9:30కి స్టార్ట్ అవుతుంది, 10:30 11కి ఎండ్ అవుతుంది. ఆ టైంకి నేను మళ్ళీ కరీంనగర్ నుంచి రిటర్న్ రాలేను, అక్కడ ఉండాలంటే ఇబ్బందే. లైక్ నాకు ఒక కంపెనీ ఎవరు లేరు. ఐ వాజ్ లైక్ ఓన్లీ ఫీమేల్. బట్ డెఫినెట్గా మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ వెరీ కేరింగ్ అండ్ సపోర్టింగ్. సో ఎక్కడికి వెళ్ళినా జనరల్గా నా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు.
సో అట్లా ప్రతి చోట కూడా లైక్ ఓన్లీ ఫీమేల్ లైక్ ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్. బట్ Uncomfortable also. కానీ ఆల్ మై టీమ్ మెంబర్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. తర్వాత నాకు అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో గెలవాలి అంతే. వెన్ యూ హ్యావ్ ఎ గోల్ అంతే. వెన్ యూ హ్యావ్ ఎ గోల్, ఇనిషియల్ గా నేను కంటెస్ట్ చేస్తా అంటే చాలా మంది గెలుస్తా అనుకుంటున్నావా అన్న వాళ్ళు ఉన్నారు. లైక్ గెలవకపోవచ్చు అని అందరికి ప్రొపగండా చేసిన వాళ్ళు ఉన్నారు, ఈమె గెలవదు. సో వెన్ దే వర్ సీయింగ్ ద రిజల్ట్స్, హైయెస్ట్ స్కోర్స్ వచ్చినాయి. హైయెస్ట్ స్కోర్స్ ఈమెక, అమ్మో ఈ టీం వాళ్ళు అందరికన్నా కూడా ఈమెకి ఎక్కువనా. దట్ వాస్ లైక్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీ హావ్ పుట్ అవన్నీ ఓకే, దే హావ్ పేడ్ అన్నట్టుగా అనిపిస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. యూ డిజర్వ్ దిస్ యాక్చువల్లీ. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికి కూడా వెళ్ళదు, అంటే తప్పకుండా పేడ్ ఆఫ్ అనేది మీరు నిరూపించారు. అండ్ కమింగ్ టు వి ఫర్ విమెన్, మీరంటే డాక్టర్గా ఆల్రెడీ యూఆర్ ఇన్ టు సోషల్ సర్వీస్. డాక్టర్ అంటేనే ప్రజల ప్రాణాలు కాపాడతారు, అంటే ఇట్స్ లైక్ ప్రాణదాత అని అంటారు. సో వి ఫర్ విమెన్ ద్వారా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, అసలు అది స్టార్ట్ చేయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? సో నేను గవర్నమెంట్ డాక్టర్ని 15 years గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. సో ఇన్ని ఇయర్స్ నేను ట్రీట్ చేసేదంతా పేద ప్రజల్ని ఆబ్వియస్లీ. సో వాళ్ళందరినీ చూసి నాకు వచ్చిన ఒక మెయిన్ అంటే నా అండర్స్టాండింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక్కరికి మాత్రమే హెల్ప్ చేయగలుగుతాం, కానీ అవగాహన కలిగిస్తే ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాం. కరెక్ట్. ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్, దే విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. అదే ఆ చెప్పే వాళ్ళు సరిగ్గా లేకనే, వేరే వాళ్ళు అర్హత లేని వాళ్ళు అలా వాళ్ళకి టైం ఇవ్వడం వల్లనే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ బిజీ విత్ ద పేషెంట్స్. సో నాకేమనిపించింది అంటే అవగాహన అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది అని నాకు చాలా అనిపించింది అనమాట. సో అవేర్నెస్ వాజ్ మై మెయిన్ కాన్సెప్ట్. వేర్ ఎవర్ ఐ గో, ఈవెన్ నేను పీజీ స్టూడెంట్స్ కి టీచ్ చేసేటప్పుడు, ఎంబీబీఎస్ వాళ్ళకైనా ఎండీ స్టూడెంట్స్ కైనా టీచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు సబ్జెక్ట్ తో పాటు ఖచ్చితంగా మోరల్స్ కూడా చెప్పేదాన్ని అనమాట. ఎప్పుడు కూడా లైక్ రేషనల్ గా ఆలోచించండి, ట్రై టు హెల్ప్ ద పేషెంట్, అంటే వాళ్ళ గురించి వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించండి. సో తర్వాత కామన్ అవేర్నెస్ అనేది కలిగించాలి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మన డాక్టర్స్ ఎవరు కూడా డైటరీ అడ్వైస్ ఇవ్వరు. అంత మాత్రాన ఇప్పుడు డైటరీ అడ్వైస్ గురించి, తర్వాత మెడిసిన్స్ కాకుండా నాన్ ఫార్మకాలజికల్ మెజర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కార్బ్స్ తక్కువ తినాలి, ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తినాలి, అలాంటి వాటి మీద వీళ్ళు ఫోకస్ చేయరు. దే ఆర్ ఆల్ దేర్ ఇన్ అవర్ బుక్స్, బట్ అది మేము ఎక్కువ ఫోకస్ చేయం, బికాస్ లైక్ వీ డోంట్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దమ్ ప్రాబబ్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరో కోన్కిస్కం గొట్టగాళ్ళు వచ్చేసి మీరు ఇది తింటే ఇది తగ్గిపోతుంది, మెంతులు తినండి మీకు షుగర్ తగ్గిపోతుంది, లేకపోతే ఇదేదో చేయండి తగ్గిపోతుంది అని చెప్తుంటే పాపం ప్రజలు బ్లైండ్ గా నమ్మేసి వాళ్ళ హెల్త్ ని డ్యామేజ్ చేసుకుంటారు. సో వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ లైక్ హౌ టు కన్విన్స్ ద పేషెంట్ టు టేక్ అవర్ ట్రీట్మెంట్ ఆల్సో. ఇప్పుడు మన కంట్రీలో చూస్తే డాక్టర్ అడ్వైస్ ఫాలో అయ్యే వాళ్ళు 50% కూడా ఉండరు. దెర్ ఆర్ మెనీ స్టాటిస్టిక్స్ టెల్లింగ్ ద సేమ్. సో డాక్టర్ చెప్పిన విధంగా వాడరు. అంటే యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ అట్లాంటివి ఓవర్ యూజ్ ఉంటుంది. ఒకసారి రాసిచ్చామంటే ఓన్లీ 5 days వాడుకోమని రాస్తాం, కానీ ఎప్పుడు వాళ్ళకి జలుబు వెళ్ళినా అయినా వెళ్ళి అవే మందులు వాడుకుంటారు. బీపీ, షుగర్ అట్లాంటివి ఇవి వాడండి అని చెప్తే సగమే వాడతారు. అలాంటివి కంప్లైంట్స్ ఆఫ్ ట్రీట్మెంట్, మనం చెప్పిన మెడిసిన్స్ వాడడం అనేది సరిగ్గా ఉండదు. మనం అది చేయగలిగితే వాళ్ళని ఎమర్జెన్సీస్కి వచ్చే అవసరం రాకుండా చేయగలుగుతాం, వాళ్ళ హెల్త్ ని కాపాడగలుగుతాం, వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఉంటుంది. ఒక్క ఎమర్జెన్సీకి వెళ్ళడం వల్ల పేషెంట్ ఫ్యామిలీ మీద ఎంతో ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. అది అవాయిడ్ చేయాలంటే వాళ్ళు కంప్లైంట్ ఉండాలి, నేను చెప్పిన ట్రీట్మెంట్ ని ఫాలో అవ్వాలి. సో అట్లా ఎక్కడైనా అవేర్నెస్ అనేది నాకు ఎక్కువ ఉండేది అనమాట. సో అందుకని సరే, ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ఏ ప్లాట్ఫామ్, సో ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ అనిపించి కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ ఇంకో కొంతమందితో కలిసేసి వి ఫర్ ఉమెన్ అని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు అంటే వీ డోంట్ ఇన్వాల్వ్ ఫైనాన్సెస్ అనమాట. మేము ఫస్ట్ అదే అనుకున్నాం, ఎందుకంటే నాకు ఒక వీక్నెస్, నేను మనీ అస్సలు హ్యాండిల్ చేయను. దట్ ఈస్ మై వీక్నెస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, బికాస్ ఐ వాంట్ ఉమెన్ టు హ్యాండిల్ మనీ, బట్ ఐఎమ్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. బట్ సో దానివల్ల మేము ఏం చేసామంటే ఇట్లా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ టైంలో వాళ్ళకి అవసరమైన గ్రాసరీస్ కొన్ని చోట్ల ఇవ్వాల్సి వచ్చింది, అట్లాంటివి ఓకే కొద్దిగా ఇవ్వగలిగాం. చాలా మంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ ఆపేస్తుండే. ఆ టైంలో ఏంటంటే అమ్మాయిలకి ఫీజు కట్టలేక పేరెంట్స్ ఈమె ఎడ్యుకేషన్ ఆపేస్తామన్నారు. అలా చాలా మంది విన్నాం అనమాట. సో అప్పుడు మేము వేరే ఒక ఎన్జిఓతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి, తర్వాత మేము కూడా కొంతమంది మనీ కలెక్ట్ చేసి అట్లా ఒక 20 స్టూడెంట్స్ కి వాళ్ళ ఫీజ్ పే చేయగలిగాం. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ అండ్ దే ఆర్ నౌ వర్కింగ్, నౌ దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్. సో దట్ వాస్ లైక్ a good thing that we could do. తర్వాత ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఇట్లా సిపిఆర్ గురించి, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీస్, బికాస్ వీ లైక్ జనరల్ మెడిసిన్ చేశాను కాబట్టి నేను ఐసీయూ ఎమర్జెన్సీ కేర్ అనేది కొంచెం మాకు అలవాటు బాగానే ఉంటుంది. సో అలా సరే అట్లా ఇప్పుడు ఎమర్జెన్సీలో పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి, ఎవరైనా కాలిందంటే పేస్ట్ పెట్టండి, పెండ పెట్టండి, మట్టి పెట్టండి అని మాట్లాడుతుంటాం. కాలిన గాయానికి పేస్ట్ పెట్టండి. సో అట్లా ఫిట్స్ వస్తున్నాయంటే తాళం చేతులు పెట్టండి.
పని చేస్తది కదా చాలా టైమ్స్ లో. అదే కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు నేను ఒక 20 ఇట్లా ప్రాణదాత సెషన్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే 20 ప్లేసెస్ నేను విన్న ఒక కామన్ ఆన్సర్ ఏంటంటే ఫిట్స్ వస్తే చేతుల్లో తాళం చేతులు పెట్టండి. అది రాంగ్. నువ్వు తాళం చేయి పెట్టినా పెట్టకపోయినా చేతిలో 500 పెట్టు, బిర్యానీ ప్యాకెట్ పెట్టు, చాక్లెట్ పెట్టు, ఐస్ క్రీమ్ ఏమైనా చేయండి, విత్ ఇన్ 3 minutes అవి ఆగిపోతాయి. సో అది పెట్టడం వల్ల అని మనం అనుకుంటాం, మీరు అనుకుంటారు అంతే. సో అది కాదు. సో ఎమర్జెన్సీస్ లో బేర్ హ్యాండ్స్ తోనే పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అంటే జనరల్ కామన్ ఫీవర్ దగ్గర నుంచి, ఫీవర్ ఎలర్జీ దగ్గర నుండి ఫైర్ యాక్సిడెంట్, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, పాము కరుస్తే ఏం చేయాలి, నీళ్ళలో మునిగిపోతే ఏం చేయాలి, ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఫిట్స్ వస్తుంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఫైనల్ గా సిపిఆర్ గురించి కూడా చెప్తుంటాను అనమాట. మానిక్ పిన్ కూడా నేనే కొన్నాను. కొని లైక్ వెర్ ఎవర్ ఐ గో ఐ టేక్ ఇట్, ఐ షో ఇట్, ఐ మేక్ ద పీపుల్ అరౌండ్ డూ ఇట్ ఆన్ ద మానిక్ పిన్. అసలు సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటే గుండె ఆగిపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో గుండెని ఊపిరితిత్తుల్ని మళ్ళీ పనిచేసేలాగా చేయడం అనమాట. సో దానికోసం ఏం చేయాలి అనేది, అది ఎలా చేయాలి అనేది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ సిపిఆర్ తెలిస్తే కూడా సరిపోదు, బేసిక్ మిగతా ఎమర్జెన్సీస్ గురించి కూడా తెలియాలి. ప్లస్ సిపిఆర్ గురించి యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ ట్రైనింగ్స్ చాలా రెగ్యులర్ గా అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ట్రైన్డ్. మన దేశంలోనే సిపిఆర్ అవేర్నెస్ ఇస్ వెరీ పువర్. అక్కడైతే ఇంకా ఎవ్రీ 3 years వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ రెన్యూ చేసుకుంటూ ఉంటారు, సిపిఆర్ ట్రైన్ అవుతుంటారు. సో మన దేశంలో దాని గురించి అవేర్నెస్ చాలా తక్కువ. సో నేను ఏమనుకున్నానంటే ఓకే అట్లీస్ట్ వీలైనంత మందినే, యాజ్ అ సింగిల్ పర్సన్ ఐ కాంట్ డూ మచ్, బట్ ఎంతమందికి వీలైతే అంతమందికి ట్రైన్ చేద్దామని చెప్పేసి చేస్తుంటాను. సో ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు గుండె సడన్ గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు చేయాల్సింది సిపిఆర్. అయితే హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ అటాక్ అంటే బ్లడ్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల. జనరల్ గా హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటంటే ఎవరైనా ఏం చెప్తారు, ఆయాసం, ఛాతిలో నొప్పి, ఆ నొప్పి లెఫ్ట్ సైడ్ రావడం, అప్పుడప్పుడు వామిటింగ్ అవడం, స్వెట్టింగ్ రావడం కదా. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, సడన్ గా ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, మాట్లాడుతూ ఆడుకుంటూ పెళ్లిలో ఫంక్షన్ లో హల్దీ రాస్తూ కుప్పగొలిపోయాడు, అలాంటివన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళకి అక్కడ చెస్ట్ పెయిన్ రాలేదు, ఆయాసం రాలేదు కదా. సో వాళ్ళకి ఏం జరిగింది, కార్డియాక్ అరెస్ట్ జరిగింది. సో కార్డియాక్ అరెస్ట్ సిచ్యువేషన్ లో అంటే ఫైనల్ గా హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఫైనల్ గా జరిగేది కార్డియాక్ అరెస్ట్. బట్ దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ ఆల్సో ఫర్ కార్డియాక్ అరెస్ట్. అంటే హార్ట్ పంపింగ్ మెకానిజం ప్రాబ్లమ్ అనమాట కార్డియాక్ అరెస్ట్ అంటే. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం అయితే హార్ట్ అటాక్. సో అట్లా అయిన వాళ్ళకి వెంటనే సిపిఆర్ చేస్తే వాళ్ళు రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో మునిగిపోయారు, వాళ్ళకు గుండె అయిపోతుంది. ఎక్కువ వరకు వాటర్ లంగ్స్ లోకి వెళ్ళడం వల్ల కాదు, వాటర్ లంగ్స్ లోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో లోపల బ్రాంకోస్పాజం రావడం వల్ల ఆక్సిజన్ లేక గుండె ఆగిపోతుంది. సో వాళ్ళకి సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళు స్పృహలోకి వస్తారు, కరెంట్ షాక్ తగిలి చనిపోతారు వాళ్ళు ఎక్కువ వరకు హార్ట్ ఆగిపోవడం వల్లనే. అలాంటి సిచ్యువేషన్ లో సిపిఆర్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ రివైవ్ దేర్ లైఫ్. ఓకే, సిపిఆర్ అసలు ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించడానికి ఏం లేదు కానీ సింపుల్ వర్డ్స్ అసలు సిపిఆర్ ఎలా చేయొచ్చు? సిపిఆర్ ఎలా చేయాలి అని అంటే, సిపిఆర్ గురించి తెలుసుకోవాలంటే ఒకటి ఫస్ట్ ఇంతకుముందు ఏబిసి అని ఉండేది, అంటే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అంటే చెస్ట్ దానికోసం అంటే ఎయిర్వేనేమో గాలి వెళ్ళే ద్వారం ఓపెన్ ఉండేలా చూడడం, బ్రీతింగ్ అంటేనేమో ఊపిరి అందించడము, నెక్స్ట్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల సర్క్యులేషన్ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు చేంజ్ చేశారు సిఏబిగా. ఎందుకంటే బ్రీతింగ్ ఇవ్వాలంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం కోసం మొహమాట పడి ఇవ్వలేకపోవడం వల్ల చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వట్లేదు. సో చెస్ట్ కంప్రెషన్స్ ప్రాపర్ గా ఇవ్వగలిగితే బ్రీతింగ్ ఇవ్వకపోయినా ప్యాసివ్ ఎయిర్ మూవ్మెంట్ తోని కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ తోని ఇప్పుడు సిఏబిగా మార్చారు. సో చెస్ట్ కంప్రెషన్ సిపిఆర్ లో నేను 4 నెంబర్స్ చెప్తా. ఎప్పుడైనా ఎక్కడికైనా నేను వెళ్తే 4 నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తా. ఎంత గట్టిగా ఇవ్వాలి, ఎంత ఫాస్ట్ గా ఇవ్వాలి, ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి, అంతే కదా. సో ఎన్ని కంప్రెషన్స్ వరకు ఇవ్వాలి, ఇచ్చిన బ్రీత్ ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. సో 4 points. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ మొత్తం లాక్ చేయాలి. ఇక్కడ కానీ చేతి దగ్గర కానీ, మోచేతి దగ్గర కానీ, భుజం దగ్గర కానీ కదలకూడదు. నడుము దగ్గర నుంచి వెయిట్ పడాలి మనది. అలా అయితేనే మన వెయిట్ వాళ్ళకి సరిపడా ప్రెషర్ ఇవ్వగలుగుతుంది. తర్వాత 2.5 inches డీప్ వెళ్ళాలన్నమాట మనం ఇచ్చే కంప్రెషన్. అంటే ఇప్పుడు చెస్ట్ అంత ప్రెషర్ గా ఇవ్వాలి. చెస్ట్ కంప్రెషన్స్ ఎక్కడ ఇవ్వాలి అని అంటే ఈ మధ్యలో స్టర్నమ్ బోన్ ఉంటుంది కదా, దానిలో లోవర్ 1/3 అనమాట. అంటే కరెక్ట్ ఒక రకం చెప్పాలి నిప్పుల్ ఏరియాలో వస్తుంది. ఆ పార్ట్ లో అంటే మధ్యలో ఉన్న బోన్ మీద ఇవ్వాలి. లెఫ్ట్ కో రైట్ కో ఇస్తే ఆ బోన్స్ ఈజీగా విరిగిపోతాయి. సో మధ్యలో ఉన్న బోన్ లో లోవర్ 1/3 లో హ్యాండ్ పెట్టేసి మన బాడీ వెయిట్ మొత్తం పడేలాగా కంప్రెషన్స్ ఇవ్వాలి. సో అది 2.5 centimeters డీప్. తర్వాత ఎంత ఫాస్ట్ గా అంటే 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్. అంటే 1 2 3 4 5 6 ఇట్లా ఈ రిథమ్ అనేది మనకు గుర్తుండాలి. అంతకన్నా ఫాస్ట్ ఉండకూడదు, స్లో ఉండకూడదు. ఎందుకంటే ప్రెషర్ వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి, హార్ట్ పంప్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలన్నమాట. సో 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్. సో ఎవ్రీ 30 కంప్రెషన్స్ కి 2 breaths ఇవ్వాలి. 30:2 30 కంప్రెషన్స్ కి 2 breaths. బ్రీత్ గాలి ఇవ్వాలి. సో గాలి ఇవ్వడానికి ఎట్లా అంటే ఫస్ట్
ఇట్లా నార్మల్ గా స్ట్రైట్ గా పడుకుని ఎవరైనా ఉంటే టంగ్ అనేది ఎయిర్వేని బ్లాక్ చేస్తుంది, సో గాలి మూవ్మెంట్ సరిగ్గా ఉండదు. అందుకని అట్లా పడుకునే వాళ్ళని తలని పైకి లిఫ్ట్ చేసి హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ ఇలా పట్టుకొని మౌత్ ని మొత్తం లాక్ చేసి నోస్ పించి చేయాలి, నోస్ లాక్ చేయాలి, లేకపోతే నోట్లోంచి గాలిస్తే ముక్కులోంచి పైకి వస్తుంది. సో ముక్కు క్లోజ్ చేసి నోట్లో నోరు కంప్లీట్ గా బ్లాక్ చేసి 1 సెకండ్ డ్యూరేషన్ బ్రీత్ ఇవ్వాలి. అందుకని తక్కువ అంటే కాదు అనాలి. అప్పుడు మన చెస్ట్ లిఫ్ట్ అవ్వాలి, అప్పుడే మన గాలి లోపలికి పర్సన్ ఈ పర్టికులర్ పర్సన్ మౌత్ టు మౌత్ బ్రీత్ బ్రీత్ ఇవ్వాలి. ఎవరైతే కొలాప్స్ అయిపోయి పడిపోయారో గుండె కొట్టుకోవట్లేదు ఊపిరి తీసుకోవట్లేదు అనుకోండి ఎవరిదైనా, అప్పుడు మనం ఇమ్మీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో ఇలా చెప్పడం థియరిటికల్ గా లాజికల్ కాదు, దట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి షోన్. చూపిస్తేనే అర్థమవుతుంది. సో చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ ఎయిర్వే ఓపెన్ ఉంచేసి బ్రీతింగ్ ఇస్తూ ఉండగలిగితే అప్పుడు వాళ్ళు మళ్ళీ హార్ట్ రివైవ్ అయ్యే వరకు రిపీట్ చేయాల్సి వస్తుంది సైకిల్స్. ఓకే, రైట్. బేసిక్గా మీరు ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ ఏంటి? బేసిక్ ఫస్ట్ ఎయిడ్ థింగ్స్. ఫస్ట్ ఎయిడ్ కోసం ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు కన్నా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆలోచన ఇంపార్టెంట్, అవేర్నెస్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఐస్ సీ వాట్ బ్రెయిన్ నోస్ అంటారు. అంటే ముందు మనకు తెలియాలి. ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని అంటే జనరల్ గా ఫీవర్ ఉంది అనుకోండి, ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిందే. నేనైతే ఎవరైనా పేషెంట్స్ ఫీవర్ అంటే చెప్తా, ఫీవర్ కంట్రోల్ చేసే బాధ్యత మీదే అని చెప్తా. ఫీవర్ కంట్రోల్లో లేని అంటే ఎంతసేపు కంట్రోల్ లేకపోతే అంత ఎక్కువ వీక్ అయిపోతారు, అంత ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి రికవర్ అవడానికి. సో పారాసిటమాల్ వేయాలనే సంగతి ఎవరికైనా తెలుసు, కానీ వేయరు, ఎక్కువ టైంకి వేయరు, ఫ్రీక్వెంట్ గా వేయరు. ఏదో ఒక భయము ఎన్ని వేయాలో ఏంటో అని. సో జ్వరం మీకు వచ్చినా నాకు వచ్చినా నరేంద్ర మోడీకి వచ్చినా కేసీఆర్కి వచ్చినా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇనిషియల్ గా పారాసిటమాల్ వేస్తూ ఉండాలి, దాంతో కంట్రోల్ అవ్వకపోతే తడిగుడుతూ నొల్లు తుడుస్తూ ఉండాలి. 1-2 days వెయిట్ చేసినాకనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే జనరల్ గా చెప్తున్నా, ఒకవేళ ఇఫ్ యూ కాంట్ గో, ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఇవాళ జ్వరం వచ్చింది ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే టెస్ట్ చేస్తే ఏం రావు, దాంట్లో నార్మల్ ఉంటుంది. సో 1 day ఫీవర్ కి పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలా నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. హైడ్రేషన్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి, పారాసిటమాల్ టాబ్లెట్ టైంకి వేసుకోవాలి. సో పారాసిటమాల్ ఉండాల్సింది ఎవరి దగ్గర. తర్వాత మెడిసిన్స్ ఏం ఉండాలి అని అంటే ఇప్పుడు నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, కామన్ గా దీనికి ఇది అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దానికి రీజన్ ఇంకేదైనా ఉన్నా సరే వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అవుతున్నాయి, మోషన్స్ అయితే వేసుకోమన్నారు అనుకోండి, మోషన్స్ అయితే డిహైడ్రేట్ వాళ్ళే అవే వేసుకుంటున్నారు అనుకో, అది రిస్కీ. వామిటింగ్ ఏందనుకోండి, వామిటింగ్ అయిపోయి టాబ్లెట్ వేసి చెప్పారు అనుకోండి, వేసుకో. తలలో బ్లడ్ లీక్ అయితే కూడా అయ్యేది వామిటింగ్, హార్ట్ అటాక్ వస్తే కూడా జరిగేది వామిటింగ్. సో వి డోంట్ నో. ఓకే, ఇంట్రాక్రైనల్ ప్రెషర్ పెరిగిన హార్ట్ అటాక్ వచ్చిన వామిటింగ్ అవుతుంది. సో ఇట్లా మెడిసిన్స్ ని ఇట్లా స్క్రీన్ లో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంతవరకు చేయగలుగుతామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అవుతుంది అనుకోండి, ఎలక్ట్రాల్ పౌడర్ తాగడమో, లేకపోతే కుదిరితే కోకోనట్ వాటర్ తాగడమో, ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగుతూ ఉండడమో, బటర్ మిల్క్, పెరుగు అనేది ఏంటంటే మన ఇంటెస్టైన్స్ లో హెల్దీ బ్యాక్టీరియాని బాగా డెవలప్ చేస్తుంది. మనం వేసుకునే టాబ్లెట్స్ కూడా స్పోర్లాక్ లాంటి టాబ్లెట్స్ కూడా ఉంటే జస్ట్ పెరుగు లాగానే అంతే. సాబ్దాన్ ఏంటంటే మన మోషన్ లో వాటర్ క్వాంటిటీని తగ్గిస్తుంది, సో వీళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో సాబ్దాన్ పెరుగు తీసుకుంటుంటే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ అయితే మాత్రం డెఫినెట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా సిమ్టమ్స్ ని బట్టి మాత్రం ట్రీట్మెంట్ అంటే వాళ్ళు లైఫ్ స్టైల్లో ఏం చేయగలుగుతారు అనేది బేసిక్ గా అంతవరకు ఓకే. కానీ ఏం ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే, నన్ను అడిగితే ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ అపెటస్ ఉండాలి. అట్లీస్ట్ ఎల్డర్లీ పీపుల్ అంటే 40 years దాటిన వాళ్ళు ఉంటే, మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోగలిగితే డెఫినెట్ గా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఆ డాక్టర్ అట్లా చెప్పిండమ్మా, ఆ డాక్టర్ కలవలేదు కాబట్టి నేను మందులు మానేసానమ్మా, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు కాబట్టి మందులు మానేసానమ్మా, దట్ ఈస్ నో లాజిక్. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హెల్త్. షుగర్ టెస్ట్ చేసుకునేది ఉండాలి, గ్లూకోమీటర్, బీపీ అపెటస్, పల్స్ ఆక్సిమీటర్, కుదిరితే థర్మామీటర్, ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అప్పుడు వెన్ దే మానిటర్ దెమ్సెల్ఫ్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏముందండి బీపీకి చెక్ చేసేది కూడా ఉండదు, డైరెక్ట్ మెషిన్ పెట్టి ఆన్ చేస్తే దాంట్లో రీడింగ్ వస్తుంది, చూస్తారు. ఓకే కంట్రోల్లో ఉంది, లేదు అంటే డెఫినెట్గా వెళ్ళాలి హాస్పిటల్కి, ఉంది అంటే హాస్పిటల్కి వెళ్ళకపోయినా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలాంటివి ఉండడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్, మోర్ దెన్ మెడిసిన్స్ అనే నా ఉద్దేశం. వెరీ నైస్. సో ఇప్పుడు కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్, మీ జర్నీలో అసలు డాక్టర్గా మీరు స్టార్ట్ చేశాక మీ జర్నీ అంటే డాక్టర్ అంటే ఫీమేల్ డాక్టర్, మెన్ డాక్టర్ ఇలా అని ఉంటారు. డాక్టర్ అంటే డాక్టర్ అనేది జనాల్లో సరిగ్గా అర్థం కాని విషయం. అంటే అందులోనే మీరు జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ జర్నీలో మీరు అంటే మీరు సేవ్ చేసిన లైఫ్స్ కానీ ఏదైనా టచింగ్ స్టోరీ ఉందా? చాలా ఉన్నాయి. బేసికలీ ఇప్పుడు ఈ 15 years సర్వీస్లో నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ లో వర్క్ చేయడం వల్ల దట్ ఈస్ రియల్లీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ లైఫ్ వి సేవ్ గివ్స్ us a lot of satisfaction. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎవరైనా పాయిజనింగ్ కేసెస్ ఉంటాయి, స్నేక్ బైట్ అయినా సరే, లేకపోతే ఏమైనా పురుగుల మందు తాగిన వాళ్ళు, లేకపోతే ఏదైనా పాయిజనింగ్ తీసుకున్న వాళ్ళు, యాసిడ్ తాగిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ చూసేది మేమే అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ
పెయిన్, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ అవన్నీ చూస్తుంటే, సో వెన్ దే రికవర్, ద హ్యాపీనెస్ వి సీ ఇన్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్, దట్ ఈస్ ఆల్వేస్ లైక్ దట్ బూస్టర్స్ అంతే. అది మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. సో అలాంటివి చాలా ఉన్నాయి. నేను జనరల్ మెడిసిన్ ఎందుకు చేశాను అని అంటే, డెఫినెట్లీ లైఫ్ సేవ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది జనరల్ మెడిసిన్లో. తర్వాత ఇట్ ఈస్ రియలీ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా బ్రాంచెస్ తక్కువ చేయడం అని కాదు, కానీ దేనికి అది లిమిట్ అయిపోతుంటుంది. జనరల్ మెడిసిన్ ఇస్ లైక్ అ వాస్ట్ సబ్జెక్ట్. లైక్ యూ డీల్ విత్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, నాట్ లైక్ లిమిటింగ్ ఇట్ టు వన్ పార్ట్. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను పుట్టినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు గైనకాలజీ తప్ప ఇంకొకటి ఆలోచించలేదు. బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ రిమోట్ ప్లేస్ ఇన్ అ ప్రైమరీ హెల్త్ సెంటర్, అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఏఎన్ఎం ఆయా దగ్గర నుంచి ఎంఎస్ ఓబీ చేసిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళకు గైనకాలజిస్ట్ లాగానే అనిపిస్తారు. దే హార్డ్లీ నో ద డిఫరెన్స్. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ ట్రై జనరల్ మెడిసిన్, దిస్ విల్ బి ఆఫ్ మోర్ హెల్ప్. జెన్యూన్ గా ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాం, లైక్ వి డీల్ విత్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. సో అందుకని జనరల్ మెడిసిన్కి వచ్చాను. ఇట్ వాజ్ లైక్ అ వండర్ఫుల్ జర్నీ. చాలా ఎమర్జెన్సీలో చూసే ప్రతి కేసు డెఫినెట్లీ వెరీ సాటిస్ఫైయింగ్. అంటే డిస్క్రిమినేషన్ చూసారా ఈ జర్నీలో మీరు? ఫీమేల్ డాక్టర్ అనే డిస్క్రిమినేషన్ ఇప్పుడు మీరు చూడండి, మెడికల్ కాలేజెస్లో 2/3 ఆర్ ఫీమేల్స్ స్టూడెంట్స్. ఎక్కడ చూసినా 2/3 ఆర్ ఫీమేల్స్ అట్లీస్ట్. సో అంత ఫీమేల్స్ ఉన్నా కూడా ఇప్పుడు స్పెషలిస్ట్ అని ఎక్కువ ఫేమస్ స్పెషలిస్ట్ ఏ స్పెషాలిటీ అయినా చూడండి, ఎవరుంటారు? మీరు మాక్సిమం మీరు మేల్సే కనిపిస్తారు. కరెక్ట్. ఎందుకు అని అంటే, లైక్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ప్రీవియస్లీ, అండ్ మెయిన్ లిమిటేషన్ విచ్ ఫీమేల్స్ ఫేస్ ఇస్ బికాస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ. ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు ఎంత డాక్టర్ అయినా నువ్వు వైఫ్వి, నువ్వు మదర్వి కదా. సో ఎలా అంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫ్యామిలీ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ ఫీమేల్, అంతే కదా. సో వెన్ మెన్ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్, ఉమెన్ విల్ బి ఫ్రీ. అందుకని ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇంత గ్రేట్ అంత గ్రేట్, మీరు అసలు ఇన్ని పనులు చేస్తారు, మీరు ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంత కష్టపడుతుంటారు, నేను అసలు ఒప్పుకోను. మేమంత కష్టపడాలనుకోవట్లేదు, మీరు మమ్మల్ని కష్టపెడుతున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా షేర్ చేసుకోండి కదా. అప్పుడు మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, మేమే మిమ్మల్ని పొగుడతాం. ఎప్పుడు చూడు నువ్వు దేవత అని అనుకుంటూ మనల్ని అక్కడికి పరిమితం చేస్తున్నారు. సాక్రిఫైజెస్ ని గ్లోరిఫై చేస్తారు. అది దాని వల్ల మహిళలు ఏమవుతున్నారంటే అక్కడి వరకే సాటిస్ఫై అయిపోతున్నారు. సో ప్రొఫెషనల్ గా గ్రోత్ అనేది ఎక్కువ వాళ్ళ మెయిన్ గోల్ అయితే అది ఉండట్లేదు. అట్లీస్ట్ దే ఆర్ టేకింగ్ టైం. ఆ గ్యాప్ అనేది చాలా ఉంటుంది, లైక్ ప్రెగ్నెన్సీ, డెలివరీ. ఇఫ్ ద ఫ్యామిలీ షేర్స్ దట్ రెస్పాన్సిబిలిటీ, ఉమెన్ కెన్ డెఫినెట్లీ డూ మిరాకల్స్, మచ్ మోర్ మిరాకల్స్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. సో అట్లాంటి డిస్క్రిమినేషన్ అయితే సమాజంలో ఉంది. అంటే ఇప్పుడు కూడా మా హాస్పిటల్లో ఫీమేల్స్ చూస్తే సిస్టర్ అంటారు, మేల్స్ చూస్తే డాక్టర్ అంటారు. సో సమాజంలో డాక్టర్ ఫీమేల్ అలాంటి ఒక పెద్ద రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఫీమేల్ జనరల్ గా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే. బట్ ఆల్రెడీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పటికీ ఉమెన్ దే ఆర్ లైక్ డూయింగ్ మిరాకల్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. స్పోర్ట్స్ దగ్గర నుంచి మెడికల్ గానీ, సైంటిస్ట్ గానీ, ప్రతి చోట చూడండి మీరు, లైక్ ఉమెన్ ఆర్ లైక్ లీడింగ్. ఓన్లీ థింగ్ ఇస్ previously we used to wait for men to give us a chance. Now just we are grabbing the chances అంతే. వెరీ నైస్. అంటే యూఆర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్స్ కదా. అండ్ ఆల్సో మీరు జైలర్స్ అంటే ప్రిజన్ ఆఫీసర్స్కి కూడా మీరు ట్రైనింగ్స్ ఇస్తారు. అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? సో నేను ఇట్లా అవేర్నెస్ అని అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ప్రిజన్ ఆఫీసర్స్ కి మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీస్ మీద ట్రైనింగ్ కావాలి. అంటే ప్రిజన్స్ లో ఉండే ఆఫీసర్స్ అక్కడ ఉండేవాళ్ళు, ప్రిజనర్స్ కి ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అక్కడ పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్ కి వచ్చింది ఒక లెటర్, సికా అంటే జైల్ అకాడమీ నుండి. వచ్చినప్పుడు వాళ్ళకి నా పేరు నేనే అనిపించాను, వెళ్తావా అన్నారు. డెఫినెట్లీ వెన్ ఎవర్ ఐ గెట్ ఎనీ ఛాన్స్ టు టాక్ ఆర్ క్రియేట్ అవేర్నెస్, ఐ విల్ డెఫినెట్లీ బి ద ఫస్ట్ వన్. వెళ్ళాను. అక్కడ ఇప్పటికి ఒక 6, 7, 8 ట్రైనింగ్ సెషన్స్ చేశాను. ఒకటైతే చాలా బాగుంది, ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చారు, లైక్ 4 days ట్రైనింగ్ కంప్లీట్ గా హిందీలోనే వాళ్ళతోనే. దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకి ట్రైన్ చేస్తూ లైక్ ఓకే, లైక్ దట్ ఈస్ ఆల్సో వాట్ ఐ వాంటెడ్ టు డూ, లైక్ అవేర్నెస్ అంతే కదా. సో ఓన్లీ మెడిసినే, ఓన్లీ ఎమర్జెన్సీసే కాకుండా ఇంకా వాళ్ళకి లైక్ కామన్ హెల్త్ ఇష్యూస్ గురించి, అంటే ప్రిజనర్స్ కి సడన్ గా జ్వరం వస్తే ఏం చేయాలి దగ్గర నుంచి, ఏదైనా ఇట్లా బయట వాళ్ళు వర్క్ చేస్తుంటే ఎలర్జీ అట్లా అవుతుంటాయి, అట్లా అయితే ఏం చేయాలి దగ్గర నుంచి ప్రతి దాని గురించి చెప్పేదాన్ని. సేమ్ టైం ఈ సూపర్స్టిషన్స్ గురించి కూడా చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు ఛాన్స్ దొరికినా. బేసికల్ నార్త్ ఇండియన్స్ కి చాలా ఎక్కువ మూఢనమ్మకాలు. అంటే నేను మెంటల్ హెల్త్ అనేది కూడా నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో జనరల్ గా ఫస్ట్ ఎయిడ్ నేను ఓన్లీ ఫిజికల్ హెల్త్ గురించి చెప్తా, ఇంక్లూడింగ్ మెంటల్ హెల్త్. అంటే
ఈ మధ్య కాలం మనం చాలా చూస్తున్నాం, చాలా సూసైడ్స్, డిప్రెషన్స్ అట్లాంటివి చాలా చూస్తున్నాం. సో వెన్ ఎవర్ అంటే అట్లా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నా, అంటే సూసైడ్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, అలా ఎవరిలో ఏమైనా డిఫరెన్స్ కనిపించినా కూడా మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ అనే ఒక కాన్సెప్ట్. సో మెంటల్ హెల్త్ మనం ఎట్లా అసెస్ చేయాలి, అసెస్ చేసినాక మనం వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, దాని గురించి చెప్తుంటారు అనమాట జనరల్గా ఈ ట్రైనింగ్ లో కూడా. అట్లా చెప్తూ వాళ్ళకి మెంటల్ హెల్త్ గురించి చెప్తూ ఈ సూపర్ స్టిషన్స్ గురించి వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్ రైతా మేడం, నై మేడం, సచ్ మే రైతా మేడం అని వాళ్ళంటే ఒక 1-2 hours వాళ్ళకి కేవలం దాని గురించి చెప్పా, ఆ మూఢనమ్మకాల గురించి. సో మన సమాజంలో అట్లా మొత్తం నిండిపోయాయన్నమాట ఇట్లా. అంటే అది కరెక్టే, అది 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 తరతరాలుగా మనకు చెప్తున్నారు కాబట్టి కరెక్టే. ఇప్పుడు పిల్లి వస్తే భయపడాలి, తుమ్మితే వెనక్కి వెళ్ళిపోవాలి టైప్ లో అట్లాంటి మూఢనమ్మకాలన్నీ కూడా, దిష్టి అట్లాంటివన్నీ కూడా లైక్ అది కరెక్టే అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. సో అట్లా కాదు, జనాల్లో ఏముంటది అంటే దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉంటది. సో అదే అందుకని అట్లా కాదు. సరే మీ నమ్మకాలు అది, కానీ వాట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై రేషనల్ థింకింగ్. అంతే, ఫ్యాక్ట్ ని మీరు తెలుసుకోవాలంటే రేషనల్ థింకింగ్ వల్లనే, క్వశ్చన్ చేయడం వల్లనే. ఇప్పుడు పొలిటీషియన్స్ ని క్వశ్చన్ చేయట్లేదు, సమాజంలో మంచి చెడుని క్వశ్చన్ చేయట్లేదు అని ఎట్లనో, ఎవరైనా చెప్పే విషయాన్ని క్వశ్చన్ చేయట్లేదు కూడా అట్లే. అయ్యో అట్లా అంటే మనకి పాపం తగులుతుంది, మస్తు చూసినాం అట్లాంటివి. తరతరాల నుంచి ఆడవాళ్ళను ఇట్లాంటి భయాలతోనే అణిచివేస్తున్నారు. సో ఎప్పుడైతే ఆడవాళ్ళు అట్లా ఏమవుతుంది అని క్వశ్చన్ చేస్తారో అప్పుడు మాత్రమే రియల్ గా మహిళా అభివృద్ధి, దాంతో దేశ అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. సేమ్ సిమిలర్లీ అట్లనే ఇట్లా ఎప్పటి నుంచో అణిచివేయబడుతున్న అనేక వర్గాలు, మహిళలనే కాదు ఇతర వర్గాలలో కూడా అణిచివేతకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇట్లా క్యాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్ సపరేషన్ అనేది కనిపిస్తూనే ఉంది. సో వాళ్ళు ఎప్పుడైతే వై నాట్ అని ఎప్పుడైతే ఆలోచిస్తారో, మేము ఎందుకు చదువుకోకూడదు అని చదువుకొని రియల్ గా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ సమాజంలో యాక్టివ్ గా ఉంటారు, అప్పుడు మాత్రమే ఈ డిస్క్రిమినేషన్ అనేది పోతుంది. డిస్క్రిమినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ జెండర్, ఇట్ ఈస్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్, కరెక్ట్, సోషల్, ఫైనాన్షియల్. సో ఇవన్నీ డిస్క్రిమినేషన్స్ నుంచి డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఓవర్కమ్, ఓన్లీ దెన్ అవర్ కంట్రీ విల్ ప్రోగ్రెస్. కరెక్ట్. మీరు డాక్టరే కాదు, మంచి రైటర్ కూడా. అంటే యూ హ్యావ్ రిటన్, ఐ హర్డ్ దట్ ఫస్ట్ ఎయిడ్ అండ్ హెల్త్ మీద కూడా మీరు టెక్స్ట్ బుక్ రాశారు. అసలు రైటింగ్ సైడ్ మీ ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది? నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇంట్రెస్ట్. నేను ఫస్ట్ కవిత నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు రాశాను అనుకుంటా. సో నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇంటర్మీడియట్లో MBBS అప్పుడు కూడా నేను అంటే సిచ్యువేషన్ ని బట్టి కవిత్వాలు రాశాను, ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీ గురించి, లవ్ మీద అట్లా కవిత్వాలు రాస్తూ ఉండేదాన్ని. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పుల్వామా దాడి జరిగినప్పుడు దాని గురించి, రైతుల గురించి, సిచ్యువేషనల్ గా మదర్స్ డే అని అట్లా కవిత్వాలు రాస్తూ ఉండేదాన్ని. సో రైటింగ్ ఇస్ లైక్ మై ఇంట్రెస్ట్ అంతే. సో మధ్యలో ఒక స్టోరీ రాసా ఒకసారి, నాకు నచ్చింది. కోవిడ్ టైంలో కొన్ని రోజులు మేము ఆల్టర్నేట్ డే వర్క్ డ్యూటీ చేసేవాళ్ళం అనమాట. ఒక రోజు అంటే వైరస్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వకూడదని ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో ఉన్న రోజులు డైలీ నా మొబైల్లోనే స్టోరీస్ టైప్ చేయడం మొదలుపెట్టా. అట్లా టైప్ చేసి అవన్నీ కలిపేసి బుక్స్ లాగా పబ్లిష్ చేసా. లైక్ స్టోరీస్, పోయిటరీ అయితే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్. ఇట్లా రైటింగ్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఆ టైంలో ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉండినో అప్పుడు మాత్రం చాలా స్టోరీస్ రాసేదాన్ని. ఈనాడు వసుంధరలో, ఈనాడు సండే స్పెషల్లో నాదొక స్టోరీ కూడా పబ్లిష్ అయింది. లైక్ దట్ ఈస్ లైక్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఇప్పుడు నా జీవితంలో నవలలు ఒక్కటి కూడా చదవలేదు. నేను ఎప్పుడు ఇంగ్లీష్ మీడియమే. బట్ నౌ తెలుగు ఈజ్ మై స్ట్రెంగ్త్. I don't know how. I really don't know how. So అలా రాసు లైక్ I could do it. And ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ హెల్త్ అవేర్నెస్ గురించి ఎట్లా వచ్చిందంటే, నేను ఇట్లా ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నానని తెలిసినాక, సో ఉత్తరప్రదేశ్లో వాళ్ళది ఒక సబ్జెక్ట్ సిలబస్ స్టార్ట్ చేశారనమాట. డిగ్రీ స్టూడెంట్స్కి, BSc స్టూడెంట్స్కి 2nd సెమిస్టర్లో ఫస్ట్ ఎయిడ్ అండ్ హెల్త్ గురించి ఒక టాపిక్ ఎగ్జామ్ కంపల్సరీ, ఇది పాస్ అయితేనే నెక్స్ట్ సెమ్కి వెళ్ళగలుగుతారని ఒక ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఆ సిలబస్ నాకు ఇచ్చేసి, ఈ సిలబస్ మీద మీరు బుక్ రాయగలుగుతారా మేడం అని అడిగారు. రాసా, పర్లేదు, బాగానే క్లిక్ అయింది. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, లైక్ ఆ బుక్ హూ ఎవర్ రీడ్స్ ఇట్, లైక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. దాంట్లో అన్ని ఇవే ఉంటాయి బేసికలీ. ఫస్ట్ మెడికల్ హెల్త్, ఎమర్జెన్సీస్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అంటే CPR గురించి, మెంటల్ హెల్త్, సెక్షువల్ హెల్త్, ఈ 4 బుక్ పాయింట్స్ మీద ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్. మీరు BBC కూడా కాలమిస్ట్ రాస్తూ. అయితే నాకు ఇది రైటింగ్ అనేది అలవాటు కదా. నేను అట్లానే ఫేస్బుక్ లో ఇప్పుడు ఏ అకేషన్ ఉన్నా, ఇప్పుడు ఆర్థరైటిస్ డే, ల్యూపస్ డే, కిడ్నీ డే, హార్ట్ డే, స్ట్రోక్ డే, ప్రతిదానికి, ఎపిలెప్సీ డే, ప్రతిదానికి డేస్ ఉంటున్నాయి. సో దాని గురించి నేను హెల్త్ అవేర్నెస్ టాపిక్స్ రాస్తుంటాను అనమాట. అవి చూసి BBC తెలుగు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. బేసికలీ చెప్తున్నా కదా, మై స్ట్రెంగ్త్ ఇస్ మై తెలుగు. అంటే తెలుగులో నేను మంచిగా, అంటే పబ్లిక్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో, నేను జర్నలిస్ట్ కి ఆర్టికల్స్ రాస్తే కూడా వాళ్ళు, మేడం మీరు డాక్టర్ లాగా రాయట్లేదు, జర్నలిస్ట్ లాగా రాస్తున్నారు అని చెప్తుంటారు అనమాట. అంటే మా అసోసియేషన్ అజిటేషన్స్ దేని గురించి ఆర్టికల్ అట్లా రాసి పంపిస్తాను న్యూస్. సో లైక్ ఐ am habituated to write. అవి రాస్తుంటే BBC తెలుగు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఐ ఆల్సో థాట్ ఓకే, ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్. ఇప్పుడు హార్ట్ ఇన్వెస్టిగేషన్స్ గురించి, హార్ట్ అటాక్ గురించి, అట్లా ప్రతి దాని గురించి కూడా నేను ఒక
ఇప్పటి వరకు 35 ఆర్టికల్స్ రాశాను BBC తెలుగులో. దట్ మై ఓన్లీ హ్యాపీనెస్ ఇస్ ఇట్ కెన్ రీచ్ మోర్ పీపుల్. I am always ready to, like, I am waiting to reach more people. Ultimate గా అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో BBC తెలుగు నుంచి ఎక్కువ మందికి రీచ్ అవుతానే ఒక సాటిస్ఫాక్షన్ తో ఐ స్టార్టెడ్ రైటింగ్. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు నిమ్స్ లో జాయిన్ అయినాక నేను 1 year నుంచి రుమటాలజీలో జాయిన్ అయ్యాను. అది కూడా ఎందుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కడ రుమటాలజీ డిపార్ట్మెంట్ అసలు లేదు. సో పీపుల్ విత్ రుమటాలజీ ప్రాబ్లమ్ ఆర్ రియల్లీ సఫరింగ్. డే బై డే చాలా మంది రుమటాలజీ ప్రాబ్లమ్ తో ఐడెంటిఫై అవుతున్నారు, బట్ దేర్ ఇస్ నో వన్ టు ట్రీట్. So government wants some rheumatologists who can treat in government and who can make more rheumatology doctors. సో నేను 3 years నిమ్స్ లో ట్రైన్ అయ్యి వచ్చి ఆ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తా గాంధీలో. చేశాక నేను స్టూడెంట్స్ కి అప్లై చేసి DM సీట్స్ వచ్చినాక అట్లా ట్రైన్ చేయగలుగుతా. సో ఐ థాట్ డెఫినెట్లీ లైక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ మీ ఆల్సో. నా ప్రొఫెషనల్ వైజ్ గుడ్, కానీ పబ్లిక్ కూడా చాలా హెల్ప్ఫుల్. సో వీ వాంట్ రుమటాలజిస్ట్ ఇన్ తెలంగాణ. దేర్ ఆర్ వెరీ ఫ్యూ. రుమటాలజీ అంటే రూమటాలజీ అంటే ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి అనమాట. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలోని సెల్స్ ని గుర్తించకుండా ఫైట్ చేస్తుంటది అనమాట, చంపేస్తుంటది. సో ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ కెన్ బి ఎఫెక్టెడ్. సో ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఐస్, హెయిర్, స్కిన్, మౌత్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్, ఇది అది అని లేకుండా ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఏమవుతుందంటే ఇది ఏ పార్ట్ కైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు అసలు ఏ లక్షణాలు, ఓన్లీ నీరసంగా ఉంటుంది, తినట్లేదు, బరువు తగ్గుతుంది దగ్గర నుంచి సడన్ గా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఊపిరి అందకపోవడం వరకు ఏవైనా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. సో డాక్టర్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ స్కిన్ ప్రాబ్లం ఉంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి, లంగ్ ప్రాబ్లం ఉంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి, ఎక్కడికైనా పంపించవచ్చు. ఐడెంటిఫై చేయడం డిలే అవుతుంది. సో దానివల్ల వాళ్ళు డ్యామేజ్ జరిగిపోతుంది. సో దీని గురించి అవేర్నెస్ ఉంటే వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి రుమటాలజిస్ట్ దగ్గర పంపిస్తే ఇంపార్టెంట్, బెటర్ కదా. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అనమాట దీంతో. ల్యూపస్ అని, రుమటెడ్ ఆర్థరైటిస్ అని వినుంటారు మీరు కొంతవరకు. SLED అని కూడా ఈ మధ్య కొంచెం అవేర్నెస్ ఇస్తున్నారు. అవన్నీ రుమటాలజీ కిందకే వస్తాయి. ఓకే ఓకే. సమ్ సెలబ్రిటీ గాట్ ది సమంతా మయోసైటిస్, అది కూడా మా కిందకే వస్తుంది, రుమటాలజీ కిందకే వస్తుంది. ఓకే ఫైన్. అంటే యాజ్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్, ఫీమేల్ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఎంత అచీవ్ చేసినా, మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, ఎక్కడో అంటే మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే డిస్కరేజ్మెంట్ కానీ, లేదంటే స్ట్రెస్, డిప్రెషన్, ప్రెషర్ ఇవన్నీ వస్తుంటాయి. సో యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అసలు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇవన్నీ? బేసికల్లీ నేను ఎవరి ఫోర్స్ మీద ఏ పని చేయను. ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి నాకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు. అసలు నన్ను అందరూ అంటారు, నువ్వు అసలు ఈ పొద్దున్న దాకా ఇంత పని చేసి కూడా ఇంత ఎనర్జీతో ఎలా ఉంటావు అని అడుగుతాను. సో ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అందుకే ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్డ్. అంతే. ఈవెన్ ఇంటికి వచ్చాక కూడా, బయట అంతా అంటే ఎంత బిజీ డే ఉన్నా, ఇంటికి వచ్చాక కూడా ఐ ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ మై కిడ్స్. ఇంకొకటి మెయిన్ అంటే నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే ఐ డోంట్ గో బిహైండ్ మనీ. నాకు అసలు కిక్కునివ్వదు అస్సలే. నేను చాలా బేసిక్ రిక్వైర్మెంట్స్ తోనే బ్రతికేస్తా. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను, డబ్బులు సంపాదించాలనే తప్పన నాకు లేదు. సో ఇంకా ఏముంది, నేను ఐ విల్ జస్ట్ గో ఆన్ విత్ మై లైఫ్ అంతే. అంటే బేసిక్ గా ఒక టాక్ ఉంటుంది, మనం ఏం చేసినా మనీ సంపాదించి పెట్టడం కోసం, ఆ పిల్లల కోసం. అది నాకేమనిపిస్తుంది అంటే నేను ఏం చేసినా మంచి పేరు సంపాదించడానికి అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ. నువ్వు మంచి పేరు సంపాదిస్తే మనీ ఆటోమేటిక్ గా వస్తాయి అంతే. ఇఫ్ యూ వాంట్, అంటే నేను జనరల్గా ఎవరికైనా డాక్టర్ అవ్వాలనుకుంటే, నేను డాక్టర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ అలా ఎవరైనా మాట్లాడితే ఒకటే అంట, డబ్బులు సంపాదించాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు డాక్టర్ అవ్వు, డెఫినెట్లీ యూ విల్ రాక్. డబ్బుల కోసం డాక్టర్ అయితే మాత్రం నరకం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సమాజం చాలా హారిబుల్ గా ఉంది. లైక్ దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ కమింగ్ అప్ అండ్ దే డోంట్ నో హౌ టు ఎగ్జిస్ట్ ఆల్సో. సో మనీ కోసం అయితే డాక్టర్ అవ్వకూడదు. సో మీరు ఎక్స్క్లూజివ్గా విమెన్ ఎంపవర్మెంట్ గురించి వర్క్ చేస్తారు కాబట్టి, అసలు ఎంపవర్డ్ విమెన్ అంటే ఎవరు? ఎంపవర్డ్ ఉమెన్ అంటే ఇప్పుడు రేపు తొడకూర పప్పు చేయాలా, ఎల్లుండి వంకాయ కూర చేయాలా అని డిసైడ్ చేసేది కాకుండా, నెక్స్ట్ జనరేషన్ కి అవసరమయ్యే డెసిషన్స్ ఎవరైతే తీసుకునే అవకాశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎంపవర్డ్ ఉమెన్. సో ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ లో చెప్పాలంటే ఎడ్యుకేషనల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా, అన్ని రకాల ఫైనాన్షియల్ గా, ఈ 4 డొమైన్స్ లో కూడా ఎంపవర్మెంట్ ఉంటేనే అది ఎంపవర్డ్ ఉమెన్ అనిపిస్తుంది. సో వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు, జాబ్ ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు. ఎందుకంటే మా ఆయన చాలా మంచోడు, నాకు ఏది కావాలన్నా కొనిస్తాడు. ఆయన కొనివ్వడం ఎందుకు, నువ్వు తీసుకోవడం ఎందుకు? మెయిన్ అమ్మాయిలు చేసే మిస్టేక్ అదే. అంటే లేదు లేదు మాకు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. సో వన్స్ వి స్టార్ట్ డిపెండింగ్ ఫైనాన్షియల్ ఆన్ సమ్ ఆర్ ద అదర్ డే, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిన్ను ఆపడానికి ఉంటుంది కదా, కంట్రోల్ చేసి, అంటే వాళ్ళు నిన్ను డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి రాకూడదు. వాట్ ఎవర్ ద అమౌంట్ ఇట్ ఈస్, women should become financially independent.
అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, అప్పుడు మాత్రమే వాళ్ళు సోషల్ గా కూడా ఎంపవర్ అవ్వగలుగుతారు. దే షుడ్ హ్యావ్ మోర్ కాంటాక్ట్స్. ఇప్పటి కాలంలో, ఈ గూగుల్ కాలంలో, ఈ కాలంలో అయితే యువర్ కాంటాక్ట్స్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. అంతే. నీకెవరు తెలుసు, నీ హెల్ప్, నీ అవసరానికి ఎవరు అందుబాటులో ఉండగలుగుతారు, ఎవరు రాగలుగుతారు నువ్వు పిలిస్తే అనేదే నీ బలం. అంతే. నాకు వీళ్ళకి తెలుసు, పలానా వాళ్ళు తెలుసు అనేది నీ బలం. సో అట్లా సోషల్ కాంటాక్ట్స్ అనేది పెంచుకోగలిగితే, సోషల్ గా ఎంపవర్ అయితే ఇంకా ఇంకా ఏంటి, ఇంకా ఫీమేల్స్ లో ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ గా అస్సలే లేరు. ఎక్కడైనా అంటే సర్పంచ్ లెవెల్లో ఒకవేళ ఫీమేల్స్ ఉన్నా కూడా మొత్తం రాజ్యం అంతా హస్బెండ్స్. ఎంతమంది ఫీమేల్ సర్పంచ్లు వాళ్ళే డెసిషన్స్ తీసుకోగలుగుతారు? ఈవెన్ ఇంకా పైన క్యాడర్స్ లో వస్తే అసలు ఫీమేల్స్ లేనే లేరు, చాలా తక్కువ. కానీ వెన్ ఉమెన్ బికమ్ పొలిటికల్లీ ఎంపవర్డ్, ఓన్లీ దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రూల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ లాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్. సో ఉమెన్ కి పనికొచ్చే లాస్ చేయాలి అని అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఆ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఉమెన్ కి రావాలి. సో ఉమెన్ షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ పొలిటికల్లీ ఎంపవర్డ్ అని నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. ఎవరైనా ఏదైనా గులుగుతున్నారనుకో, మా హాస్పిటల్ ఇది లేదు అది లేదు అట్లేదని అంటున్నారు అనుకో, నేను అంటుంటా, ఇప్పుడు నువ్వు అట్లా కంప్లైంట్ చేసి నువ్వు ఏం సాధిస్తావు? గ్రో టు ఏ స్టేజ్ వేర్ యూ కెన్ మేక్ ఎ చేంజ్. నువ్వు సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ అవ్వు, దెన్ యూ బ్రింగ్ దట్ రూల్ ఆర్ యూ చేంజ్ ఇట్. ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటే యూ విల్ నెవర్ గ్రో టు దట్ స్టేజ్. సో యూ హ్యావ్ టు గో టు ఏ స్టేజ్ టు మేక్ ఎ చేంజ్. అంతేకాని నువ్వు కంప్లైంట్ చేస్తూ మా ఆయన ఒప్పుకోడు కాబట్టి, లేకపోతే మా అత్తమ్మ ఒప్పుకోదు కాబట్టి, మా మమ్మీ ఒప్పుకోదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా, నో. ఇంకొక కాన్సెప్ట్ నేను చెప్తా ఉమెన్ కి ఏంటంటే, అంటే ఫుల్ గా చెప్పేస్తున్నాం, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే కాన్సెప్ట్ ఉమెన్ కి అస్సలు వర్తించదండి. మనం గనక ఇంట్లో గెలవాలని వెయిట్ చేస్తే అక్కడే ఆగిపోతాం, ఎప్పటికీ గెలవలేం. దాని బదులు ఇంట్లో గెలవాలనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టి, కానీ తరతరాల నుంచి ఉమెన్ కి నేర్పించదు అదే కదా, దాని వల్లనే కదా ఇప్పుడు ప్రాబ్లం. సో ఎప్పటికీ యూ కెన్ నెవర్ కన్విన్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. బయట వాళ్ళతో నేను వాదించగలుగుతా ఎందుకు చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి అని, కానీ ఇంట్లో వాళ్ళతో నేను వాదించలేను. బికాస్ ఐ బిలీవ్ దట్ దిస్ రిలేషన్షిప్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఫ్యాక్ట్స్ కూడా. అంటే అది కరెక్టా తప్ప అనేది కూడా సెకండరీ. నాకు స్టక్ అయిపోతున్నారు. అందుకని నేను అదే చెప్తుంటా, ఇట్లా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలనేది కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఇఫ్ యూ బికమ్ ఇండిపెండెంట్, వెన్ యూ గ్రో, నేను గెలుస్తా అంటే ఎవరు నమ్మరు, నువ్వు గెలిచి చూపించు, ప్రతి ఒక్కరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో జస్ట్ థింక్ ఆఫ్ హౌ టు గ్రో, హౌ టు సక్సీడ్. అంతే. నేను సక్సెస్ అవుతా, నో, నోబడీ విల్ బిలీవ్ యూ. యూ సక్సీడ్ అండ్ షో. నిన్ను ముందు తిట్టిన వాళ్ళు కూడా వచ్చి మనది కదా, మనమే కదా అని మాట్లాడతారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకని ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి అండ్ యూ షుడ్ నాట్ స్టాప్ ఎనీవేర్. అంతే. యూ షుడ్ కీప్ గోయింగ్. నిజంగా ఎవరి మీద ఇలాంటి రివెంజ్ అయినా ఉంటే సక్సెస్ అయ్యి చూపించాలి. అంతే అంతే. అప్పుడు మనల్ని నేను చెప్తున్నా కదా, నేను ఎలక్షన్స్ వెళ్తున్నా, నువ్వు గెలుస్తా అనుకున్నావా అన్న వాళ్ళు ప్రతిభానికి నేనే ఓటేసిన అని చెప్తున్నా. సో దట్స్ లైక్, ఇట్స్ లైక్ ఎవ్రీబడి వాంట్ సక్సెస్. సో ఇట్స్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ ప్రతిభ గారు. సో లాస్ట్ కంటే మీ పవర్ ప్యాక్డ్ వాయిస్ తో మా ఆడియన్స్ కి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. ఆడియన్స్ కి మెసేజ్ అంటే, దాంట్లో ఇప్పుడు నేను చెప్పాలంటే, హెల్త్ వైజ్ అయితే మీ హెల్త్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడి ఫాలోఅప్ లో ఉండండి. లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒక్కటే చాలా ఇంపార్టెంట్. అంటే డైటరీ ఇంకా లైఫ్ స్టైల్, అంటే డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడము, డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినకపోవడము, అలాంటివి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, సరిపోతుంది. సో డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అడిక్వేట్ స్లీప్, మెంటల్ స్ట్రెస్ తగ్గించండి. మెంటల్ స్ట్రెస్ స్టిగ్మా, అంటే ఎవరికైనా మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళని హేళనగా లేకపోతే వేరుగా చూడకూడదు. అది కూడా ఒక రకమైన సమస్యనే. ఫిజికల్ హెల్త్ ఎలాగో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ స్టిగ్మా తీసేయండి. ఎవరికైనా అట్లాంటి భ్రాంతులు అట్లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, అంతే. సైకియాట్రిస్ట్ దగ్గర నాకు ఏమైనా పిచ్చా అట్లా అనుకోకూడదు, అది కూడా ఒక ప్రాబ్లమే. ఎవరైనా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ప్రొఫెషనల్ సపోర్ట్. అంతేకాని మనం అట్లా ఇగ్నోర్ చేయడం వల్ల ఎన్ని సూసైడ్స్ అవుతున్నాయి. సో యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హెల్త్. అవేర్నెస్ ని పెంచుకోండి హెల్త్ గురించి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాత్రం, మహిళలు ఇప్పుడు ధైర్యంగా బయటికి వస్తున్నారు, ప్రతి రంగంలో రాణిస్తున్నారు. పురుషులు మహిళలని సపోర్ట్ చేయడము, లేకపోతే మహిళలకి గౌరవం ఇవ్వడము, మహిళలవి మాత్రమే అనుకుంటున్న బాధ్యతలని తమ బాధ్యతలు కూడా అనే సంగతి అర్థం చేసుకొని వాళ్ళు ఆ బాధ్యతల్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టాలి. మార్పు పురుషులో రావాలి, మహిళలు ఇలాగే ముందుకెళ్తూ ఉండాలి. తర్వాత అన్ని రకాల మూఢనమ్మకాలని వదిలేసేయండి. హేతుబద్ధంగా ఆలోచించడం వల్ల ఫిజికల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా హెల్తీగా ఉంటారు. దిష్టి అని లేకపోతే ఇంకేదో అని ఇష్టం వచ్చిన రంగురాళ్ళకి, తాయెత్తులకి, మంత్రాలకి ₹1000 ఖర్చు పెడుతున్నారు. వద్దు. అహేతుబద్ధమైనవి ఏవైనా వదిలేయండి. దేన్నైనా రేషనల్గా ఆలోచించండి, క్వశ్చన్ చేయండి.
దేశాభివృద్ధిలో మీరు కూడా పాత్ర వహించండి. అంతేకాని పుట్టామా, పెరిగామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా అన్నట్టు కాకుండా ట్రై టు డూ సంథింగ్ బెటర్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ. అప్పుడు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారు. Yes. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.